సో, క్లీన్‌గా ఉంది గదా! నో ఇండెక్స్ హ్యాండ్లింగ్, నో ఎక్స్‌ట్రా లూప్ కండిషన్. డైరెక్ట్‌గా అరే ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసాం. ఫర్ ఈచ్ ఆటోమేటికల్లీ ఇటరేట్స్ ఈచ్ ఎలిమెంట్ అండ్ పాసెస్ ఇట్ టు అవర్ ఫంక్షన్. అండ్ ఇప్పటికీ లాట్ ఆఫ్ ప్లేసెస్‌లో కోర్సెస్ నేర్చుకునేటప్పుడు ఇంకా ఫర్ లూప్స్ కామన్‌గా నేర్పిస్తారు. నేర్చుకోండి. బట్ 2025లో మీకు జాబ్ వచ్చినా ఏ కోడ్ బేస్‌లోనూ ఇప్పుడైతే ఫర్ లూప్ చూడరు. ఒకవేళ చూసినా మీ ఆఫీస్‌లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ లేటెస్ట్ కోడింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వటం లేదు అని అర్థం. ఆర్ ఎల్స్ మేబీ లెగసీ కోడ్ అయ్యుండొచ్చు. ఇన్‌ఫాక్ట్ నేను యాస్ ఎ సీనియర్ డెవలపర్ రెగ్యులర్‌గా కోడ్ రివ్యూస్ చేస్తా. ఎవరైనా ఫర్ లూప్స్ రాస్తే ఇమ్మీడియేట్‌గా ఫ్లాగ్ చేస్తా అండ్ ఆస్క్ దెమ్ టు రీరైట్ యూజింగ్ ద రైట్ ఎరే హెల్పర్స్. అసలు ఎందుకు? ఫర్ లూప్స్ కూడా సేమ్ రిజల్ట్ ఇచ్చింది కదా! వై ఫర్ ఈచ్ అంటారా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. క్లీనర్ అండ్ మోర్ రీడబుల్ కోడ్. కంపేర్ చేస్తే ఫర్ లూప్ కన్నా ఇదెంత రీడబుల్ ఉంది చూడండి. ఎంత ఈజీగా ఉంది అర్థమవటానికి. నో మాన్యువల్ ఇండెక్సింగ్ అంటే i++, ఐ లెస్ దెన్, అరే డాట్ లెంత్ లాంటి కండిషన్స్ ఏవి అవసరం లేదు. ఫర్ ఈచ్ ఆటోమేటికలీ లూప్స్ త్రూ ఈచ్ ఎలిమెంట్. ఫ్యూవర్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. మనం ఎర్లియర్ డిస్కస్ చేసినట్టు ఇలా సెమీ కాలమ్స్ మిస్ చేయటం, రాంగ్ ఇండెక్సింగ్ ఇవ్వటం, అండ్ ఇట్ ఎంకరేజెస్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్టైల్. బిల్ట్ ఇన్ యాక్సెస్ టు ఐటమ్, ఇండెక్స్ అండ్ అరే. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో ఇవి రెడీలీ అవైలబుల్ ఉంటాయి వితౌట్ ఎక్స్ట్రా కోడ్. క్లీన్ కోడ్ అంటే ఫ్యూచర్ డెవలపర్స్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇట్ ఈస్ ఈజీ టు మెయింటైన్.